ప్రభు వలను తీసుకుంటే నీకు జరిగే ధన్యతలు ఏమిటయ్యానంటే, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో 57 చదవండి తల్లి. తర్వాత జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా. అంటే నువ్వు ప్రభు బలను సమీపించినప్పుడు నీకు కలిగే మేలు ధన్యత ఏమిటనంటే, నీవు ఎల్లప్పుడూ జీవించే ఉంటావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. జీవించి ఉండడం అంటే ఏమిటయ్యానంటే, నువ్వు ఎన్నడూ పాపములో పడకుండా ఉంటావు. నువ్వు పాపములో పడేవనంటే ఆయన దృష్టిలో నువ్వు జీవించలేవు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో మీ పితరులు మన్నాను తిన్నారు కానీ వారు చనిపోయారు. కానీ నిజమైన ఆహారము నేనే, నిజమైన పానీయము నేనే. నన్ను తినువారు ఎన్నడూ చనిపోరు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే వారు జీవించి వారు ఉంటారు, వారు పాపములో పడిపోరు. ఈరోజు ఎందుకోసం నువ్వు తీసుకుంటూ ఉన్నావు? లేఖనము సెలవిస్తుంది, ఆయన పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించి ఉండును. వాడెల్లప్పుడూ జీవించి ఉంటాడు, వాడు పాపములో పడిపోడు. వాడు ఆ యొక్క మూర్ఖతరములోనికి కలిసిపోడు, లోకములోనికి కలిసిపోడు. వాడు ఎల్లప్పుడూ జీవించి ఉంటాడు. ఈరోజు ఎందుకు మనము తీసుకుంటూ ఉన్నాం? నీకు శక్తి కావాలంటే, బలము కావాలనంటే, ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నిరంతరము ఎల్లప్పుడూ సహవాసము కలిగి ఉండండి. దేనిలో సహవాసం అయ్యానంటే, ప్రార్థనలోను, వాక్యములోను, రొట్టె విరుచుటలోనూ మీరు సహవాసము కలిగి ఉండండి. హల్లెలూయా. ఈ విధంగా నువ్వు కలిగి ఉంటే నువ్వెప్పుడూ జీవించి ఉంటావు. నువ్వు పాపములో పడిపో. పాపమును ప్రేరేపించడానికి వచ్చి సాతాను నీ దగ్గరికి వచ్చినా నువ్వు నిలబడే ఉంటావు. హల్లెలూయా. ఎందుకయ్యానంటే, ఆయన నిజమైన ఆహారం నువ్వు భుజిస్తున్నావు కాబట్టి, నిజమైన శరీరమును నువ్వు భుజిస్తున్నావు కాబట్టి నువ్వెన్నడూ పాపము జోలికి నువ్వు వెళ్ళవు. ఆయన మార్గములో నువ్వేమి చేస్తావో తెలుసా? నువ్వు బ్రతికి ఉంటావు. హల్లెలూయా. ఆయన మార్గములో నువ్వు బ్రతికి ఉంటావు. ఆయన మార్గములో నువ్వు జీవించి ఉంటావు. ఆ సిలువ మార్గములో, ఆ జీవ మార్గములో నువ్వు నిలిచి ఉంటావు తల్లి, నువ్వు జీవించి ఉంటావు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చదవండి తల్లి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడై ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఎందుకు ప్రభు వలను సమీపించాలనంటే, జీవించి ఉండడానికి. ఆయన మార్గంలో నువ్వు జీవించి ఉండడానికి. ఏమిటి మార్గం అయ్యానంటే, సహోదరులారా, యేసు మీ కొరకు ప్రతిష్ఠించిన మార్గం, జీవ మార్గం. ఆయన అంటున్నారు నూతనమైన మార్గం. ఏ విధముగా వచ్చింది ఈ మార్గం అంటే, ఆయన అంటున్నారు శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. ఈ శరీరము ఆయన అంటూ ఉన్నారు, నా శరీరం అని మాట్లాడుతున్నారు. నా శరీరము నిజమైన ఆహారం
అని మాట్లాడుతున్నారు. అంటే ఆయన శరీరము ద్వారా నీకేమి కలిగిందనంటే జీవము కలుగుతుంది. హల్లెలూయా. ఆయన శరీరం అనే తెర ద్వారా నీకు ఒక మార్గమును ఆయన ఏర్పాటు చేశారు. ఆ మార్గములో నువ్వు జీవించి ఉండడానికి ప్రభువు వలన సమీపించాలి. హల్లెలూయా. రెండవదిగా అంటూ ఉన్నారు, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఆయన ధైర్యము కలిగి ఉన్నాడు. ఈరోజు మనకు ధైర్యం ఏమిటి అయ్యానంటే, ఆయన ప్రభు వలన సమీపించడానికి, రక్తంను సేవించడానికి మనకు ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది అయ్యానంటే, ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో జీవించి ఉండడానికి నీవు ప్రభు వలన సమీపించాలి. అంతేకాదు, ఆయన అంటూ ఉన్నారు 21లో, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడై ఉన్నాడు. గొప్ప యాజకుడై ఉన్నాడు. ఏమిటి ఇల్లు అనంటే మన శరీరం. హల్లెలూయా. మన శరీరము, మన దేహమే ఆయనకు ఆలయమై ఉన్నది. ఈ ఆలయము మీద ఎవరు నీకు యాజకుడు, అధిపతి, రాజు, చక్రవర్తి అనంటే ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధముగా నువ్వు ప్రార్థనలో గడుపుతున్నప్పుడు. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధమైన అపోస్తులు బోధ యందు నువ్వు ఉంటూ ఉన్నప్పుడు. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధమైన రక్షణ వస్త్రము కలిగి ఉండి నువ్వు ప్రభు వలన సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడిగా ఆయన ఉంటారట. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు జీవించే ఉంటావు. నువ్వు మరణములోనికి వెళ్ళావు అంటే పాపములో నువ్వు ఎన్నడూ నువ్వు పడిపో. ఈ ప్రధాన యాజకుడు ఎక్కడ కనిపిస్తూ ఉన్నారయ్యారంటే ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనములో ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఈ గొప్ప ప్రధాన యాజకుడు కనిపిస్తూ ఉన్నారు. చదవండి. మరియు సాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహాము గారు ఏమి చేస్తూ ఉన్నారయ్యానంటే 5 రాజులను జయించి వస్తూ ఉన్నాడు. ఆయన సంతోషంతో వస్తున్నాడు. ఆయన గొప్ప ఆనందంతో వస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ఆ యుద్ధంలో నేను విజయం సాధించానని చెప్పి వస్తూ ఉండగా ప్రధాన యాజకుడు వచ్చారట. హల్లెలూయా. వచ్చి ఏమి చేస్తూ ఉన్నారయ్యానంటే రొట్టెను ద్రాక్షారసం ఇచ్చారు. ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా అనేక యుద్ధములు చేయాలి. ఆ యుద్ధంలో నువ్వు బలము పొందాలి, నువ్వు శక్తి పొందాలి. ఆ శక్తి ద్వారా, బలము ద్వారా నీకు చూపించిన మార్గములో నువ్వు నడుస్తూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఎందుకు అబ్రహాము గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారనంటే, అబ్రహాము గారు ఎన్నడూ ఏ పాపములో అయినా పడలేదు తల్లి. ఆయన జీవితంలో విజయము సాధించుకుంటూ వచ్చాడు. ఆయన ఎప్పుడు కూడా మరణించలేదు. ఆయన అంటే మరణించడం అంటే ఎప్పుడు కూడా ఏ పాపములో పడలేదు, అవకాశం ఇవ్వలేదు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఇది నిజమైన నా శరీరము, ఇది తినువాడు జీవించి ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎన్నడూ పాపములో పడిపోడు, ఎల్లప్పుడూ జీవించి ఉంటాడు. అబ్రహాము కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఎక్కడ ఉన్నాడో తెలుసా? అబ్రహాము జ్ఞాపకము చేసుకునే మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుసా? పాతాళంలో ఉన్నారు. ధనవంతుడు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు, ఓ తండ్రివైనా అబ్రహామా. అబ్రహాము పాతాళములో కూడా జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. అంటే అబ్రహాము చనిపోలేదు. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడ ఉన్నాడో తెలుసా? పరదేశిలో ఉన్నాడు. ధనవంతుడు అంటూ ఉన్నాడు, అబ్రహామా, ఓ తండ్రివైనా అబ్రహామా. అంటే అబ్రహాము ఎక్కడ ఉన్నాడో తెలుసా? పరదేశిలో ఉన్నారు. హల్లెలూయా. ఆయన చనిపోలేదు. అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారో తెలుసా? దేవుడు అంటూ ఉన్నారు, నేను అబ్రహాము సంతాన స్వభావంలో నుంచి వచ్చాను. హల్లెలూయా. అబ్రహాము చనిపోలేదు తల్లి. అబ్రహాము చనిపోలేకుండా జీవించి ఉండడానికి గల కారణము ఏమిటనంటే, అబ్రహాము మొదట ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? పరిశుద్ధుడిగా ఉన్నాడు. హల్లెలూయా. లోకమును జయించాడు, 5 రాజులను జయించాడు. ఆ విజయంతో వస్తున్న ఆ యొక్క అబ్రహాముకు మెల్కీషెదెకు అనే ప్రధాన యాజకుడు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఇంకెప్పుడు చనిపోవు, నువ్వు జీవించి ఉంటావు. హల్లెలూయా. నా రక్తమును, నా యొక్క శరీరమును నువ్వు సేవిస్తున్నావు కాబట్టి నువ్వెన్నడూ చనిపోవు.
ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? అందుకే యూదులు అంటూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు, దేవాతి దేవుని అంటూ ఉన్నారు, నీవు అబ్రహాము కన్నా గొప్పవాడువా. అబ్రహాము చనిపోలేదు తల్లి, అబ్రహాం ఎల్లప్పుడు జీవించి ఉన్నాడు. ఎందుకు గల కారణం ఏమిటంటే అబ్రహాము పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహామును దేవాతి దేవుడు అంటూ ఉన్నారు, ఇదిగో నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, ఇదిగో నువ్వు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, మొత్తము విడిచిపెట్టుకొని నువ్వు రా, నా మార్గంలోనికి రా. ఆ మార్గములో నిలిచి ఉండడానికి, సజీవముగా ఉండడానికి ఈరోజు అబ్రహాము కోసము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి గల కారణం ఏమిటనంటే ఆయన రొట్టెను బల్లను సమీపించాడు. హల్లెలూయా. అతను ఎల్లప్పుడు జీవించి ఉన్నాడు. నువ్వు నేను ఎవరమో తెలుసా? ఇప్పుడు అబ్రహాము కుమార్తెలమే. అబ్రహాము కుమారులము తల్లి. ఈరోజు బల్లను ఎందుకు సమీపించాలంటే నువ్వు ఎల్లప్పుడూ జీవించి ఉండడానికి, నువ్వెల్లప్పుడూ జీవించి పరిశుద్ధముగా ఉండడానికి, నువ్వెల్లప్పుడూ జీవించి విశ్వాసములో ఉండడానికి, నువ్వెల్లప్పుడూ జీవించి ఆయన మార్గంలో ఉండడానికి, నువ్వెల్లప్పుడూ జీవించి ఆ నూతన మార్గము, ఆ దేవుడు ప్రతిష్ఠించిన మార్గములో నువ్వు ఉండడానికి ఆయన నీ శరీరాన్ని నీ ముందు పెట్టాడు. ఆయన రక్తమును నీకు ధైర్యమని ఇవ్వడానికి, ఆ మార్గంలో జీవించి ఉండడానికి ఆయన నీకు ఇచ్చారు. రెండవదిగా చూద్దాం, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 56వ వచనము చదవండి తల్లి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందము. ఎందుకు ప్రభు వల్ల నువ్వు తీసుకోవాలనంటే నిలిచి ఉండడానికి ప్రభు వాళ్ళను తీసుకోవాలి. పడిపోవడానికి కాదు, నువ్వు నిలబడి ఉండడానికి ప్రభు వాళ్ళను తీసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు పడిపోయి ప్రభు వాళ్ళను సమీపించడానికి వీలేదు, అర్హత లేకుండా ప్రభు వాళ్ళను సమీపించడానికి వీలేదు. ఆయన అంటూ ఉన్నారు, నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉండడానికి ఈ నిజమైన ఆహారము, ఈ నిజమైన పానీయము మీరు తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు తీసుకుంటున్నావు? మొదట ఎందుకు తీసుకోవాలి అనంటే, ఒకటి నువ్వు జీవించి ఉండడానికి నువ్వు తీసుకోవాలి. రెండవదిగా ఆయన యందు నువ్వు నిలిచి ఉండడానికి ప్రభు వాళ్ళని తీసుకోవాలి. నిలిచి ఉంటూ ఉన్నావా? మనం నిలిచి ఉండగలుగుతున్నామా తల్లి? 1 గంట ఉంటున్నావా? లేదా 2 గంటలు ఉంటున్నావా? 1 రోజు ఉంటున్నావేమో. ఆయన అంటూ ఉన్నారు, ఎందుకు ప్రభు వలన సమీపించాలంటే నిలిచి ఉండడానికి ఆయన మాట్లాడుతున్నారు. దేనిలో నిలిచి ఉండాలి, ఎందుకు నిలిచి ఉండాలి అని అంటే 1వ యోహాను గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము చదవండి తల్లి. ఎందుకు ప్రభు వలన సమీపించాలి అయ్యానంటే ఆయన మాట్లాడుతున్నారు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఎక్కడ నిలిచి ఉండాలి అయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, ఆజ్ఞల యందు నిలిచి ఉండాలి. రెండవదిగా దేని యందు నిలిచి ఉండాలంటే పరిశుద్ధాత్మ యందు నిలిచి ఉండడానికి నువ్వు ప్రభు బలను సమీపించాలి. హల్లెలూయా. నిలిచి ఉండడానికి ఆయన అంటూ ఉన్నారు, ఇగో నా బలలో పాలు పంపులు పొందడానికి మీరు ఏమి చేయాలో తెలుసా? తీసుకున్నవారు నాలో నిలిచి ఉండాలి. ఆయన ఏమై ఉన్నారు? ఆయన ఆజ్ఞలై ఉన్నారు. ఆయన ఏమై ఉన్నారు తెలుసా? ఆయన పరిశుద్ధాత్మై ఉన్నారు. హల్లెలూయా. నిలిచి ఉండడానికి నువ్వు ప్రభు బలను సమీపించాలి. దేనికోసం మనము ప్రభు బలను సమీపిస్తున్నాం? 2వ అధ్యాయం 28వ వచనము చదవండి తల్లి, అదే పత్రికలో. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలబడి ఉండండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంత్యకాల దినములు ఆయన రాకడ రాబోతుంది. ఆయన రాకడలో నీవు నిలిచి ఉండడానికి, నీవు ధైర్యము కలిగి ఉండడానికి, ఆయన రాకములో సిగ్గుపడకుండా నువ్వు వాక్యములోను ఆత్మలోను నిలబడి ఉండడానికి నువ్వు ప్రభు బలను సమీపించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయనలో నిలిచి ఉండడానికి నువ్వు తీసుకోవాలి. ఆయన అంటూ ఉన్నారు, సిగ్గు పడక.
ఎవరు సిగ్గుపడతారో తెలుసా? బాప్తిజము తీసుకొని రక్షణ వస్త్రము లేనివారు, పాపములో ఉన్నవారు సిగ్గుపడతారు. అంటే రెండవ రాకలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘముల మీద రాబోతూ ఉన్నాడు. అప్పుడు నువ్వు ఏమి చేయాలో తెలుసా? ఎందుకు ప్రభు వాళ్ళను తీసుకోవాలంటే నువ్వు నిలబడి ఉండాలి. దేనిలో నిలబడి ఉండాలంటే, ఒకటి ఆజ్ఞల్లో, రెండవది ఆత్మలో నిలబడి ఉండి ధైర్యము కలిగి ఉండి సిగ్గుపడకుండా ఆయన నువ్వు చూడడానికి నువ్వు ప్రభు వాళ్ళను సమీపించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు తీసుకుంటున్నావు ప్రభు వాళ్ళ? నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఆయన అంటూ ఉన్నారు, రెండవదిగా అంటూ ఉన్నారు, నిలిచి ఉండడానికి నువ్వు ప్రభు బలను సమీపించాలి. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఏలియా దాన్ని విని చదువమ్మా. తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఎక్కడ నిలిచాడు? గృహవాకిట నిలిచాడు. ఎవరు దర్శించారు తెలుసా? సాక్షాత్తు దేవాతి దేవుడు దర్శించారు. హల్లెలూయా. గృహ బయట నిలబడి ఉన్నాడు. గృహ బయట నిలబడి తనకు కలిగిన ఆ దుప్పటను కప్పుకొని చూస్తూ ఉన్నాడట. దేవుడు అంటూ ఉన్నారు, ఓ ఏలియా, ఎక్కడ నీవు ఏమి చేయుచున్నావు? ఏలియా నిలబడి ఉన్నాడు. ఎప్పుడు నిలబడి ఉన్నాడో తెలుసా? అతను అంటూ ఉన్నాడు, అయ్యా ఇంత మట్టుకు చాలు, నా పితరుల కన్నా గొప్పవాడని నేను కాను. భయపడుతూ ఉన్నాడు. ఇంత మట్టుకు చాలయ్యా, నేను చేసిన ప్రార్థన చాలు, నేను చేసిన పరిచర్య చాలు, నేను చేసిన ఈ యొక్క నీ కోసం నిలబడిన ఆ స్థితి చాలు ప్రభువా, ఇంత మట్టుకు చాలు, నన్ను నీవు తీసివేసుకో. వెంటనే దేవాతి దేవుడు వచ్చి అంటూ ఉన్నారు, నువ్వు చేయవలసిన ఇంకా పరిచర్య ముందు ఉంది. హల్లెలూయా. నువ్వు నిలబడవలసిన స్థలము ఒకటి ఉంది, నువ్వు నిలబడవలసిన ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ నిలబడడానికి నువ్వేమి చేయాలో తెలుసా? వేడిగా ఉన్న ఈ రొట్టెలను తీసుకోవాలి. హల్లెలూయా. ఈ బుడ్డిలో ఉన్న నీటిని నువ్వు త్రాగాలి. అంటే ఏమిటనంటే ప్రభు బలను నువ్వు తీసుకోవాలి. తీసుకున్న వెంటనే దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు ఇక్కడ నిలబడడానికి వీలు లేదు, యెహోవా పర్వతము దగ్గర నిలబడాలి. హల్లెలూయా. యెహోవా పర్వతం దగ్గరికి వెళ్ళడానికి నీవు ప్రభు బలను సమీపించాలి. ఎక్కలేని ఎత్తైన కొండకు నువ్వు ఎక్కడానికి ప్రభు బలను నువ్వు సమీపించాలి. ఆ ఎత్తైన కొండకు అక్కడ నువ్వు నిలబడడానికి నీవు ప్రభు బలను సమీపించాలి. లేఖనము సెలవిస్తోంది, ఏలియా, నీకు మించిన ప్రయాణము నీ ముందు ఉంది. నువ్వు ఇక్కడ నిలబడుతున్నావు, ఈ మరణకరమైన స్థితిలో నిలబడుతున్నావు, ఈ వృక్షము కింద నిలబడుతున్నావు. నేను నిలబడవలసింది ఇక్కడ కాదు, నేను ప్రత్యక్షమైన చోటు నువ్వు నిలబడాలి. హల్లెలూయా. నీతో మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ నిలబడాలి. మొదట భూకంపం వచ్చింది, దేవుడు దర్శించలేదు. మెరుపులు వచ్చాయి, దర్శించలేదు. ఈ లోకమంతా అల్లకొల్లాలమైపోయింది, ఆయన దర్శించలేదు. తర్వాత నిమ్మలముగా దర్శించాడట. హల్లెలూయా. ఎక్కడో తెలుసా? ఎక్కలేని ఎత్తైన కొండ దగ్గర నిలబడడానికి నిలబడ్డాడు. అప్పుడు అంటూ ఉన్నారు, ఏలియా, ఇక్కడ నీవు ఏమి చేస్తున్నావు? ఎందుకు తీసుకుంటున్నావు ప్రభు బలను? ఎక్కలేని ఎత్తైన కొండ దగ్గర నిలబడడానికి నువ్వు తీసుకుంటున్నావా? అందుకే ఆయన అంటున్నారు, నా బలను సమీపించేవారు నేను వానిలోను వాళ్ళు నాలోనూ నిలిచి ఉందరు. నిలిచి ఉండడానికి నువ్వు ప్రభు బలను సమీపించాలి. నిలిచి ఉండాలంటే మొదట నీవు ఆయన ఆజ్ఞల మీద నిలిచి ఉండాలి. రెండవదిగా ఆత్మయందు నిలిచి ఉండాలి. అప్పుడు ప్రభు బలను నువ్వు సమీపించినప్పుడు ఆయన ఏమి చేస్తాడో తెలుసా? నీకు శక్తిని బలమునిచ్చి నువ్వు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడడానికి నిన్ను తీసుకుని నువ్వు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రభు బలను తీసుకోవాలి. ఈరోజు మనం ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకు ప్రభు వలన తీసుకోవాలి? మొట్టమొదట ఆయన అంటూ ఉన్నారు, ఒకటి నీవు జీవించి ఉండడానికి నువ్వు ప్రభు బలను తీసుకోవాలి. రెండవదిగా ఆ మార్గంలో నువ్వు జీవించి ఉన్నావు కాబట్టి అదే మార్గంలో నిలబడడానికి నువ్వు ప్రభు బలను తీసుకోవాలి. హల్లెలూయా. మూడవదిగా చూసి మనం ముగించుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 54వ వచనము చదవండి తల్లి. 54వ వచనము చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుతాను. అంత్య దినమును లేపబడాలనంటే
నువ్వు ప్రార్థనతో పాటు, నువ్వు వాక్యముతో పాటు, ఆయన సహవాసముతో పాటు నువ్వేమి తీసుకోవాలంటే ప్రభు బలను సమీపించాలి. ఆయన అంటూ ఉన్నారు, ఒక్కసారి మరలా చదవండి తల్లి. ఆయన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంచె దినమున నేను వానిని లేపుతాను. అంచె దినమున ఆయన నిన్ను లేపాలనంటే నువ్వెందులో ఉండాలి అంటే ప్రభు బల సమీపిస్తూ ఉండాలి. అందుకే కొరింథీ పత్రికలు ఆయన అంటూ ఉన్నారు, ఇది ఆజ్ఞ, ఇది ఎడతెగకుండా నువ్వు చేయాలి, ఇది నిత్యము నువ్వు చేయాలి. ఇదిగో నీ ప్రాణము ఉన్నంత వరకు, నేను రెండవ రాకడ వచ్చే వరకు కూడా నీవు ఆజ్ఞను పాటించాలి, నువ్వు సమీపించాలి. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? నీకు నచ్చినప్పుడు ఆజ్ఞ జ్ఞాపకం వస్తుంది, తీసుకుంటూ ఉన్నావు. ఆయన అంటూ ఉన్నారు, నిరంతరము నీవు ఆజ్ఞను నువ్వు పాటిస్తూ ఉండాలి. ఈ విధముగా మనము తీసుకుంటూ ఉన్నాము తల్లి. ఆయన అంటూ ఉన్నారు, మూడవదిగా అంచె దినములో నేను మిమ్మల్ని లేపాలంటే మీరు ప్రభు బలను సమీపించాలి. ఇది మీరు ఏదో అనుకుంటున్నారేమో, మీ పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ ఇది నిజమైన, ఇదిగో నా దేహము, ఇది నిజమైన నా రక్తము. మీరు సేవిస్తే ఒకటి మీరు జీవించి ఉంటారు, రెండవదిగా మీరు నిలిచి ఉంటారు, మూడవదిగా నిలిచి ఉండి మీరు మరణిస్తే నేను అంచె దినంలో లేపుతాను అంటున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదటి మరణము అందరికీ వస్తుంది. ఎందుకనంటే నేను పాపములో పుట్టాము కాబట్టి. రెండవ మరణములో నీవు లేపబడాలయ్యానంటే, రెండవ రాకడలో నువ్వు ఆయన మధ్యాకాశానికి వెళ్ళాలనంటే నీవు తీసుకోవలసింది ఏమిటనంటే ప్రార్థనతో పాటు, వాక్యముతో పాటు సహవాసము రొట్టె విరిచిటి యందు ఎడతెగక ఉండాలి. హల్లెలూయా. అదే పేతురు గారు సంఘముతో మాట్లాడుతున్నారు. ఎప్పుడు తీసుకుంటున్నావు? సంవత్సరానికి ఒకసారి వస్తున్నావు? ఎప్పుడు తీసుకుంటున్నావు? 6 నెలలకు ఒకసారి వస్తున్నావు? ఎప్పుడు తీసుకుంటున్నావు? అయ్యో ఇది తీసుకోకపోతే నా జీవితంలో ఏదో జరిగిపోతుంది అని భయంతో నువ్వు తీసుకుంటున్నావా? నీ ఆలోచనతో నువ్వు తీసుకుంటున్నావా తల్లి? అయినంటూ ఉన్నారు, అంచె దినములో నేను లేపుతాను. దశలోని పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అంటూ ఉన్నారు, ఒకరు ఆయన రెండవ రాకడలోనంట ఒకరు మృతులైన వారు మొదట లేపబడతారు, తర్వాత సజీవముగా ఉన్నవారు తర్వాత లేపబడతారు. ఈరోజు రెండవ రాకడ వచ్చినప్పుడు నేను సజీవముగా ఉన్నాను, మీరందరూ సజీవముగా ఉన్నారు. రెండవ రాకడ వచ్చినప్పుడు సజీవముగా ఉన్నవారు లేపబడతారట. హల్లెలూయా. అంటే ఈ శరీరము ఈ విధముగా ఆయన రాజ్యములోనికి వెళ్ళదు. 1 కొరింథీ రాసిన పత్రిక ఒకసారి చూడండి తల్లి. 15వ అధ్యాయము 50వ వచనము చదవండి. ఏ విధముగా మనము లేపబడతామో అన్నదైన మాట్లాడుతున్నారు. సహోదరులారా చెప్పుచున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని ఒక నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మోరగాని మనమందరము మార్పు పొందుదాము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కడబూర వినగానే మనము మార్పు చెందుతాం. ఏ విధముగా తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, పరలోక రాజ్యములకు వెళ్ళాలంటే, ఆయన నేను అంచె కాల దినంలో లేపాలనంటే నువ్వు ఏ విధముగా ఉండాలి తెలుసా? ప్రభు బలను సమీపిస్తూ ఉండాలి. సమీపిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు, నీవు మార్పు చెందుతావు. ఏ విధముగా తెలుసా? ఈ రక్త మాంసములు ఆయన మహిమా రూపములుగా మార్చబడతాయట. హల్లెలూయా. ఇప్పుడు నేను వేసుకున్నాను, ఈ దేవుడు ఒకవేళ పిలిస్తే రెండవ రాకడ వస్తే నేను ఏ విధముగా మార్పు చెందుతాయనంటే ఆయన అంటూ ఉన్నారు, కన్ను రెప్ప పాటులో, కన్ను తెరిచేలోపు మార్పు చెందుతుంది. ఈ దేహము మహిమా దేహముగా మార్చబడుతుందట. హల్లెలూయా. అంటే నేను వేసుకున్న ఈ యొక్క బట్టలు కానీ, నేను మాట్లాడుతున్న ఈ మైక్ కానీ అన్నీ ఇక్కడే విడిచిపెట్టబడతాయి.
నేను ఏ విధముగా మార్పు చెందుతానో తెలుసా? నా శరీరము మహిమా శరీరముగా మార్పు చెందుతుందట. హల్లెలూయ. అంటే ఆయన అంటూ ఉన్నారు, మీరు రొట్టెను సమీపిస్తున్నారు, బలను సమీపిస్తున్నారు, అంత్యకాలం నేను లేపుతాను. ఏ విధముగా తెలుసా? కన్ను రెప్పపాటులో మీ దేహము మహిమా దేహముగా మార్చబడుతుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. అందుకు నీవు ప్రభు బలను సమీపించాలి. అంటే నీ దేహము మహిమా దేహము కింద మార్చబడడానికి నీవు ప్రభు బలను సమీపించాలి. ఎందుకోసం మనం ప్రభు బలను సమీపిస్తున్నాం? ప్రభు బలను సమీపించకపోతే వీడు పాపములో ఉన్నాడని పక్కోళ్ళు అనుకుంటారని తీసుకుంటున్నావా? ప్రభు బలను సమీపించకపోతే యాజకురాలు ఏదో అనుకుంటారని నువ్వు తీసుకుంటున్నావా? ప్రభు బలను తీసుకోకపోతే మా అమ్మ ఏదో అనుకుంటుంది, మా నాన్న ఏదో అనుకుంటారని తీసుకుంటున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేహము మహిమా దేహముగా మార్చబడాలనంటే, రెండవ రాకడలో ఆయనతో పాటు నువ్వు ఎత్తబడాలనంటే నువ్వు ప్రభు బలను సమీపించాలి. ఆయన అంటూ ఉన్నారు, సిలువలో దొంగతో మాట్లాడుతున్నాడు, నేడే నీవు పరదేశంలో ఉందువు. అతను చనిపోయిన తర్వాత అతని దేహం ఏ విధముగా మారిపోయిందో తెలుసా? మహిమా దేహముగా మారిపోయింది. హల్లెలూయ. మహిమా దేహముగా మార్చబడడానికి నువ్వు తీసుకోవాలి తల్లి. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. 27వ అధ్యాయం, ఇది చూసి మనం ముగించుకుందాం. 27వ అధ్యాయం 51వ వచనము చదవండి తల్లి. మత్తయి సువార్త చదవమ్మా. దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కాకపడేరి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. ఎప్పుడైతే యేసయ్య మూడో దినాన లేచారో వారితో పాటు ఎవరు లేచారో తెలుసా? నిద్రించిన పరిశుద్ధ శరీరములు. ఒక్కసారి మరలా చదవండి తల్లి, అక్కడ చదవండి. అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. 53వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. పరిశుద్ధుల శరీరములు లేచెను అంటే ఈ పరిశుద్ధులు మరణించారు. వారు పాపము చేశారు కాబట్టి మొట్టమొదటి మరణం అందరికీ సహజము కాబట్టి అందరూ చనిపోయారు. మన పితరులందరూ చనిపోయారు. అబ్రహామును మొదలుకొని అందరూ చనిపోకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. వారందరూ కూడా ఎప్పుడు లేపబడ్డారయ్యానంటే మొదట దేవుడు లేపబడినప్పుడు. హల్లెలూయా. మొదట దేవుడు ఏ విధముగా లేపడాయనంటే ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ప్రథమ ఫలముగా ఏ విధముగా లేపబడ్డాడు తెలుసా? మహిమా స్వరూపుగా లేపబడ్డాడు. హల్లెలూయా. అందుకే మగ్దలేన మరియతో మాట్లాడుతున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నీవు నన్ను ముట్టుకోవద్దు. ఆయన ఏ విధముగా లేచాడు తెలుసా? మహిమా దేహముగా లేచాడు. ఆయన లేచిన తర్వాత సమాధిలో నిద్రించిన పరిశుద్ధుల దేహములు శరీరములన్నీ కూడా మహిమా దేహముగా లేపబడ్డాయి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతి. అనేక మంది లేపబడ్డాము. యెరూషలేము పట్టణములు అనేక మందికి వారు అగపడ్డారు, వారు కనబడ్డారు. అందుకోసం నువ్వు ప్రభు బలను తీసుకోవాలి. అంటే నువ్వు మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానములో నువ్వు లేపబడడానికి నువ్వు ప్రభు బలను తీసుకోవాలి. అందుకే మరియతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును. నా యందు విశ్వసించువాడు మరణిస్తాడు, మరణించి మరలా నా యందు విశ్వసించువాడు ఎన్నటికీ చనిపోడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకు నువ్వు ప్రభు వలన తీసుకోవాలి. ఎందుకు ప్రభు వలన మనం తీసుకుంటున్నాం? ఒకటి ఆయన అంటున్నారు, నా యొక్క శరీరమును నా రక్తమును సేవించేవాడు మొదట జీవించి ఉంటాడు. రెండవదిగా అంటూ ఉన్నాడు ఆయన, నా యొక్క రక్తమును నా శరీరమును సేవించేవాడు నా యందు నిలిచి ఉంటాడు. మూడవదిగా అంటూ ఉన్నారు, నా యొక్క రక్తమును నా యొక్క శరీరమును సేవించేవాడిని అంత్యకాల దినములో వాణ్ణి లేపుతానా. లేపబడడానికి నువ్వు తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటున్నావు? మొట్టమొదట ఆయన అర్హతను జ్ఞాపకం చేశాడు. ఎవరు తీసుకోవాలి అనంటే యోగ్యత కోసం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి యోగ్యత అనంటే రక్షణ వస్త్రము నువ్వు కలిగి ఉండాలి. రెండవదిగా ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. మూడవదిగా ఎడతెగక నువ్వు ఆయన వాక్యములో ఉండాలి.
అప్పుడు నువ్వు ఎడతెగక నువ్వు రొట్టె విరిచుట యందు యోగ్యము కలిగి ఉంటే మొదట నువ్వు జీవించి ఉంటావు, రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు నిలిచి ఉంటావు, మూడవది అంత్యకాల దినములో లేపబడతావు. ఈ వాక్యము నాకు కాదు, ఈ యొక్క బైబిల్ గ్రంథం నాకు కాదు, నా సొంత చిత్తము నేను తీసుకుంటాను, నా సొంత ఆలోచన నేను తీసుకుంటానని ఒక ఐతుకు వలె, ఒక ఇస్కరు యూద వలె ఆలోచన కలిగి ఉంటే ఆయన తర్వాత కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటనంటే ఆయన అంటూ ఉన్నారు, అయోగ్యముగా పాలు పంపులు పొందువాడు తనకు తానే శిక్షా విధిలోనికి వెళ్ళిపోతాడు. ఏమిటి శిక్ష అయ్యనంటే ఆయన అంటూ ఉన్నారు, మొదట బలహీనపరచబడతారు, రెండవదిగా అనారోగ్య పాలవుతారు, మూడవదిగా చనిపోతారు. నీ శరీరము కాదు, నీ ఆత్మ కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభు బలంలో సమీపించావనంటే నీ శరీరమునకు రోగము రావడమే కాదు, నీ శరీరము బలహీనమైపోవడమే కాదు, నువ్వు మరణంలోనికి వెళ్ళిపోవడమే కాదు, నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోవడమే కాదు, నీ ఆత్మ కోసము కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ మొదట బలహీనమైపోతుంది, రెండవదిగా నీ ఆత్మకు పాప రోగము పట్టుకొని అది విడిపించలేవు, మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు ఆ పాప రోగముతో నువ్వు మరణిస్తావు. ఇస్కరు యోధ విషయంలో జరిగింది అదే. తనకు అంటుకున్న పాపమును పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ పోగొట్టుకోలేకపోయాడు. బలహీనమైపోయాడు మొదట, రెండవదిగా పాప రోగంతో బంధింపబడిపోయాడు. సాతాను లోపలికి వచ్చాడు, వచ్చిన తర్వాత మరణంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లి ఈ విధంగా మనం తీసుకుంటున్నాం. యోగ్యత కోసం ఆయన నీతో మాట్లాడాడు. యోగ్యంగా తీసుకుంటే నీకు నాకు కలిగిన ధన్యతలేమిటో ఆయన మాట్లాడారు. ఏమిటి యోగ్యత? రక్షింపబడడం యోగ్యత, రక్షణ వస్త్రం అంతము వరకు కాపాడుకోవడం యోగ్యత. ప్రభు బలలో సమీపించాలంటే నీకు రక్షణ వస్త్రములు ఉండాలి, నువ్వు పరిశుద్ధముగా ఉండాలి, రెండవదిగా నువ్వు నిరంతరం ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉండాలి, నిరంతరం ఎడతెగగా నీ గుండెల్లో నువ్వేమి చేయాలంటే ఆజ్ఞలు పెట్టుకొని అప్పుడు ప్రభు బలను నువ్వు సమీపించాలి. ఇది యోగ్యత. నువ్వు సమీపిస్తే ఎన్నడూ పాపములో పడిపో, నీవు జీవించి ఉంటావు. రెండవదిగా అంటూ ఉన్నారు, నీవు జీవించి ఉంటున్నావు కాబట్టి ఎల్లప్పుడూ నిలబడి ఉంటావు. నువ్వు జీవించి ఉంటున్నావు, నిలబడి ఉంటున్నావు కాబట్టి అంత్యకాల దినములో నువ్వు లేపబడతావు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మీ పితరులు మన్నాను తిన్నారా, అయిన వారు చనిపోయారు. ఇది నిజమైన నా శరీరం, నిజమైన నా రక్తం, ఇది చిన్నవారు జీవించి ఉంటారు, రెండవదిగా నిలిచి ఉంటారు, మూడవదిగా అంత్యకాల దినములో లేపబడతారు. ఎవరు లేపబడ్డారో తెలుసా? మన పితరులందరూ లేపబడ్డారు తల్లి. మన పరిశుద్ధులందరూ లేపబడ్డారు. వారందరూ ఎక్కడ ఉన్నారంటే పరదేశులు ఉన్నారు. ఎవరు పరదేశులు ఉన్నారేనంటే అబ్రహాము కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, దొంగ కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, స్తెఫను కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులు ఆయన మొదట లేపబడిన తర్వాత అందరూ ఈ లోకమునకు కనబడి, ఈ లోక మనుషులకు కనబడి అందరూ కూడా పరదేశులో కనబడుతున్నారు. అందుకోసం నువ్వు ప్రోబాలను తీసుకోవాలి. ఎక్కడ వారు అక్కడ మోకరింతాం తల్లి, ఎక్కడ వారు అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రభు బలను సమీపిద్దాం. నీ సొంత ఆలోచనతో నువ్వు తీసుకోవడానికి వీలులేదు, నీ సొంత అభిప్రాయంతో నువ్వు తీసుకోవడానికి వీలులేదు. నువ్వు తీసుకోవాలంటే మూర్ఖమగు ఆ యొక్క ప్రజలకు నువ్వు వేరుపరచబడి నువ్వు తీసుకోవాలి. రక్షణ వస్త్రము నీ దగ్గర ఉండి నువ్వు తీసుకోవాలి. నిరంతరము ప్రార్థనలోనూ, నిరంతరము వాక్యములోనూ, సహవాసములోండి నువ్వు అప్పుడు ప్రభు వలను తీసుకోవాలి తల్లి. ఆయన నీతో మాట్లాడారు, నీకు అర్థమైన రీతిలో ఆయన నీతో మాట్లాడారు తల్లి. ఏ విధముగా తీసుకుంటున్నావు, ఏ విధముగా తీసుకుంటున్నావు? నీ సొంత ఆలోచనలతో తీసుకుంటే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆయన అంటూ ఉన్నారు, మీకు మీరు పరిశీలించుకోండి, మీకు మీరు పరీక్షించుకోండి, మీకు మీరు పరీక్షించుకొని అప్పుడు ప్రభు వలలో పాలు పంపులు పొందండి 10 సార్లు అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 2 చేతులు పైకెత్తుదాము తల్లి, 2 చేతులు పైకెద్దాము, నోరు తెరుద్దాము తల్లి. నువ్వు ఇప్పుడు తీసుకొని సోమవారం పాపం చేయడానికి వీలులేదు.
నువ్వు ఇప్పుడు తీసుకుని మరలా లోకములో కలిసిపోవడానికి వీలు లేదు. నువ్వు ఇప్పుడు తీసుకొని ఇప్పుడు కన్నీరు కాచి ఇప్పుడు నేను పాపినని ఒప్పుకొని మరలా 2 రోజులు పోయిన తర్వాత అదే పాపములు ఉండడానికి వీలు లేదు తల్లి. ఆయన అంటున్నారు, ఆ విధంగా తీసుకుంటే శిక్ష వస్తుంది. ఆ విధముగా తీసుకుంటే నీకు నీవే శిక్షలోనికి వెళ్ళిపోతావు. ఆ విధముగా తీసుకుంటే నీకు నీవే అపరాధి అయిపోతావు. ఆ విధముగా తీసుకుంటే నీకు నీవే ఆ శిక్ష అని మాట్లాడుతున్నారు తల్లి. అందరూ ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తుదామా, 2 చేతులు పైకెద్దాం, అడుగుదాము. యోగ్యత నాకు దయచేయి ప్రభా, యోగ్యత నాకు దయచేయండి ప్రభా, యోగ్యత నాకు దయచేయండి ప్రభా. నీ బలను తీసుకుంటే బాబు ఎల్లప్పుడూ జీవించి ఉంటారన్న వాక్యం విన్నానయ్యా. నీ బలను సమీపిస్తే నా తండ్రి ఇదిగో ఎల్లప్పుడూ నిలిచి ఉంటారని నేను వాక్యాన్ని విన్నాను బాబు. ఇదిగో నీ యొక్క బలను సమీపిస్తే బాబు అంచకాల దినములో నన్ను మహిమ రూపముగా మహిమ స్వరూపముగా నా తండ్రి నువ్వు లేపుతాను వాక్యాన్ని విన్నాను. అందుకోసము తీసుకోవడానికి నాకు సహాయం దయచేయండి. అందుకోసము తీసుకోవడం నాకు సహాయం దయచేయండి బాబు. ప్రార్థన చేసుకుందాము తల్లి.